ఈరోజు సాయంత్రకాలపు బైబిల్ స్టడీని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మన మధ్యనున్న శాంతి అక్క ప్రేయర్తో ఈ సర్వీస్ని స్టార్ట్ చేస్తారండి. అత్యంత ప్రేమ కృప కనికరం గలన దైవమా నీకు నన్ను స్తుతి స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా పూజనీయుడా పవిత్రుడా నీకు లెక్కలేని వందనములు స్తుతి స్తోత్రం యేసయ్యా. సత్య స్వరూపి సర్వంతర్యామి సర్వ సృష్టికర్త నీకు నన్ను స్తోత్రం 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 యేసయ్యా. అల్పులమి అయోగ్యులమి తీసివేయబడిన దరిద్రులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ రక్షణ మాకు అనుగ్రహించి ప్రభా దేవా ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి దేవా సజీవులుగా ఉంచి ప్రభా నీ సన్నిధిలో గడుపుడుకు తండ్రి మీరు ఇచ్చిన అవకాశం కొరకే నీకు నన్ను స్తోత్రం 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 యేసయ్యా. తండ్రి దేవా దేవా బైబిల్ స్టడీ చేసుకోబోచున్న తండ్రి మీ ఆత్మతో తండ్రి చూపుచున్న బిడ్డపై మీ ఆత్మను కొమ్మనిచ్చిన తండ్రి మీ జ్ఞానమును అనుగ్రహించమని వచ్చినాను ప్రభా. దేవా మీ చిత్తానుసారంగా తండ్రి మీరు బోరగా ఉండి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. విని వారందరికీ తండ్రి గ్రహించుకునే మనస్సును దయచేయండి తండ్రి. సాత్వికంతో అంగీకరించే మనస్సును దయచేయమని వచ్చినాను తండ్రి. విన్న వాక్యంలో ప్రభా విడిచిపెట్టే వారంగా ఉండకుండా తండ్రి దాని ప్రకారం జీవించే తండ్రి క్రియల ద్వారా తండ్రి నేను మహింపరిచే జీవితాలు అనుగ్రహించమని వచ్చినాను తండ్రి. పాట పాడుచున్న బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ఆత్మతో సత్యంతో తండ్రి నేను ఆరాధించలాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించమని వచ్చినాను ప్రభా. జాయిన్ అవుతున్న బిడ్డలు తండ్రి త్వరపెట్టి జాయిన్ అవ్వలాగిన సహాయం దయచేయండి తండ్రి. దేవా సన్నిధానంతో మీ ప్రసన్నతను మేము అనుభవించలాగిన సహాయం దయచేయమని ప్రభా. ఈ కొద్ది విన్నపములు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన మధ్యనున్న సంధ్య అక్క ఆరాధనలో మనని నడిపిస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క మహాకృపను బట్టి గత 8 నెలలుగా దేవుడు తన భద్రమైన రెక్కల నీడలో మనలందరినీ కాచి కాపాడి దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మనల్ని సురక్షితంగా ఉంచి ఈ దినము ఈ విధంగా మనం దేవుడిని కూడుకొని ఆరాధించడానికి దేవుడికి మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుడికి వందనాలు. అన్ని నామముల కన్నా పై నామమును కలిగిన మన దేవుడు, ఉన్నతమైన నామమును కలిగిన దేవుడు, మహాబలమైన నామమును కలిగిన దేవుడు, అట్టి ఘనమైన దేవుని నామాన్ని ఎన్ని తరములైన కొనియాడదగిన నామాన్ని మనము అన్ని నామముల కన్నా పైనామం అనే పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధిద్దాము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము.
శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసు నామము. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు మాకు తోడయుండి తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి తండ్రి నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క మహాకృపను బట్టి తండ్రి ఈ విధముగా తండ్రి మేమందరము కూడి ప్రభా అయ్యా నేను ప్రశస్తమైనటువంటి వాక్యంను వినుటకు తండ్రి ప్రభా, నేను ప్రభా లోతైన మర్మములను తెలుసుకున్నటకు ప్రభా, మేము ధ్యానించుటకు ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి తండ్రి నీకే వందనములు స్తోత్రమును చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నాయన నీ బిడ్డ వాక్యంను బోధించుచుండగా తండ్రి నాయన నీ గురించి ప్రభా నాయన అయ్యా నీ దివ్యమైన సంగతులను ప్రభా నాయన వివరించుచుండగా తండ్రి నీ భద్రమైన రెక్కల నీడలో భద్రపరిచి నా తండ్రి అయ్యా నీ బూరగా వాడుకొని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దైవమైనారు ప్రభా. మీరు మాట్లాడని రాయి రప్ప కాదు నా ప్రభా. మీరు సజీవమైనటువంటి దేవుడు నా ప్రభా. నీ వాక్యము చేతనే ప్రభా మీరు మమ్మల్ని కని ఉన్నారు ప్రభా. నీ అక్షయమైనటువంటి వాక్యము చేత ప్రభా నా తండ్రి మా హృదయంలో మీరు నాటి ఉన్నారు ప్రభా. మీ వాక్యం అనే పాల చేత ప్రభా మీరు మమ్మల్ని పోషించుచున్నారు. మీ వాక్యమే తండ్రి మాకు వెలుగునిచ్చేది తండ్రి. మీ వాక్యమే తండ్రి మాకు అద్దం వలె కనిపించేది తండ్రి. అయ్యా అందులో మేము చూచుచుండగా ప్రభా మా యొక్క లోపములను ప్రభా మేము విని విడిచిపెట్టు వారంగా ఉండకోకుండా వాటిని సరిదిద్దుకొని ప్రభా నిజమైన విశ్వాసమును నిజమైన నా తండ్రి ప్రభా భక్తిని ప్రభా మేము కలిగి ఉండినట్లుగా ప్రభా మా మనస్సులను మీ వైపు తిప్పుకొని తండ్రి మీ మనస్సుని మీ ముఖ కాంతిని ప్రభా మా మీద ప్రకాశింప చేయమని తండ్రి అయ్యా అంతము వరకు ప్రభా నాయన మీకే మహిమ గంత ప్రభావము కలుగులాగిన మీరే సహాయం చేయమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మన మధ్యన సునీల్ సి బ్రదర్ ఉన్నారండి. ఈ వీక్ మన యొక్క బైబిల్ స్టడీ హౌ సేటన్ బికేమ్ సేటన్ ఈ వాక్యం మీద అన్న మన బైబిల్ స్టడీని ఈ రోజు లీడ్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న అందరికీ. దేవుని మా కృపలో దేవుడు ఇంతవరకు మళ్ళీ అందరికి క్షేమంగా ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి లెక్కలేని వందనాలు. సో మన చుట్టూ అనేకమైనటువంటి భయంకర వార్తలు మనం వింటున్నప్పటికీ కూడా దేవుడు తన మహాకృప చేత మనలందరినీ ఇంకనూ సజీవ రెక్కల చోటున కాచి కాపాడి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏమంటే how did Satan became Satan? అసలు సాతాను ఏ విధంగా అసలు ఈ లోకంలోకి వచ్చాడు, సాతాను అసలు ఎవరు, సాతాన్ అంటే ఎవరు అన్న దాని గురించి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ we are meditating from జాక్ పూనన్ గారి మెసేజ్ లోంచి మనం మెడిటేట్ చేస్తున్న వాటిలో this is the next topic, how Satan became a Satan. సో మనందరికీ తెలుసు, చాలా తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. కాకపోతే అగైన్ విల్ మెడిటేట్ దిస్ టాపిక్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ Satan? సాతాన్ అసలు ఏ విధంగా వచ్చాడు భూమి మీదకి? ఫస్ట్ ఎక్కడ కనిపించాడు మనకి? సాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? ఎనీబడీ కెన్ సే. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నారు కదా, సాతాన్ ఒక ఏంజిల్ గర్వించడం ద్వారా సాతాన్ వచ్చాడు. దట్స్ రైట్ సిస్టర్.
సో ఐ మీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అందరికీ తెలిసిందే. సో మనం మనకు తెలిసిన విధంగా సాతాను పరలోకంలోంచి భూమి మీదకి త్రోయబడ్డాడు అనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో గర్విస్తున్న దేవుని సన్నిధిలో దేవుని చేత చేయబడినటువంటి దేవదూతల్లో ప్రధాన దేవదూత హూ ఈస్ లీడింగ్ ఇన్ ద వర్షిప్. దేవుని స్తుతించే వారికి అధిపతిగా ఉన్నాడు అనమాట సాతాన్. సో సాతాన్ యొక్క పేరు మనం చూసినట్లయితే కొన్ని చోట్ల లూసిఫర్ అని రాసి ఉంటది. బట్ అది ఎగ్జాక్ట్ గా సాతాన్ యొక్క పేరు ఇదే అని చెప్పేసి ఎక్కడ మనకి ఎగ్జాక్ట్ నేమ్ అనేది ఇవ్వబడలేదు. అయితే సాతాను అసలు దేని చేత భూలోకానికి త్రోసివేయబడ్డాడు దేవుని చే అని చూస్తే కనుక, సో ఎనీబడి ఆన్సర్? రైట్ అన్న, గర్వం. యా, ఎనీథింగ్ ఎల్స్? గర్వం ముఖ్యమైంది. వాటితో పాటు ఇంకేమైనా ఉన్నాయా? సాతాను భూమి మీదకి త్రోసివేయబడ్డానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? దేవుని కంటే హెచ్చుగా హెచ్చించుకున్నట్టు. అవును సిస్టర్, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. ఇంకా అది కూడా గర్వం కిందే వస్తుంది. దేవుని కన్నా ఎక్కువ హెచ్చించుకున్నాడు తను తాను. ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా అతను చేసినటువంటి పాపం ఏదైనా ఉందా? అతను చేసినటువంటి వేరే పనులు ఏమైనా ఉన్నాయా? మనం చూస్తే మొట్టమొదటిగా గర్వం వలన, తన హృదయంలో గర్వించడం వల్ల దేవుని స్థానాన్ని తను తీసుకోవడానికి హృదయంలో అనుకున్నాడు అనమాట. నేను దేవుని సింహాసనం మీద కూర్చుంటాను, నేను దేవుని కన్నా ఎక్కువ మహిమ పొందుతానన్న గర్వము సాతాను యొక్క హృదయంలోకి రావడం వల్ల దేవుడు త్రోసివేశాడు, భూమి మీదకి త్రోసివేశాడు. అంతేకాకుండా గర్వంతో పాటు దేవుడు ఎంతో అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక పనిని సాతానుకు అప్పగించాడు అనమాట. పరలోకంలో దేవుని స్తుతించడం కన్నా, మన అందరికీ తెలుసు, ఒకవేళ మనం చనిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్తాం, అక్కడ ఓన్లీ దేవుని స్తుతించడం మాత్రమే ఉంటుందని. అయితే అట్లాగా స్తుతించే దేవతలందరి మీద అధిపతిగా నియమించాడు అనమాట ఇతను. అంతటి శ్రేష్టమైనటువంటి పనిని అతనికి అప్పగిస్తే, సో సాతానికి ఏమైందంటే అసంతృప్తి అనేది కలిగింది. అసంతృప్తి అంటే అతను చేస్తున్న పని చాలలేదన్నమాట. దేవుడు ఇచ్చిన పని సరిపోకుండా హీస్ లైక్ సాటిస్ఫై అవ్వలేదు. దానివల్ల గర్వం వచ్చింది. ఓకే, నాకు ఇంకా కావాలి, ఇచ్చిన దానికన్నా ఇంకా కావాలని చెప్పేసి అతని హృదయంలోకి ఒక అసంతృప్తి అనేది వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయా? వేరే రీజన్స్ ఏమైనా ఉండుంటాయంటారా? ఇవన్నీ కూడా గర్వంలోంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా అసంతృప్తి అని కానీ, సో ఇంకా రెబెలియన్ అంటే తిరుగుబాటు. సో దేవుడు ఇచ్చినటువంటి బౌండరీస్ అంటే నువ్వు ఈ పని చెయ్యి, వీళ్ళని నడిపించు, లేకపోతే ఆరాధనలో నడిపించు, వీళ్ళందరికీ కూడా లీడ్ చేయని చెప్తే అది చేయకుండా వేరేది కావాలని దేవుడు చెప్పిన పనికి, దేవుడు అప్పగించిన పని చేయకుండా వేరేది ఎప్పుడైతే చేయాలనుకున్నాడో దట్స్ కైండ్ ఆఫ్
రెబెలియన్ అన్నమాట, తిరుగుబాటు చేసే మనస్తత్వం ఆ దేవదూత దగ్గర రావడం వల్ల ఈ 3 వచ్చి ఏం చేసిందంటే చివరికి నాశనానికి దారి తీసింది. దేవుడు తన సన్నిధిలోంచి పరలోకంలోంచి త్రోసివేశాడు సాతాను. సో ఆ విధంగా భూమి మీదకి సాతాను అనేవాడు నెట్టవేయబడ్డాడు అనమాట. దేవుని సన్నిధిలో అంత గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఆ దేవదూతని భూమి మీదకి దేవుడు త్రోసివేశాడు. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గర్వించడం వల్ల. ఓకే, దేవుడు అప్పగించిన దానికన్నా ఓకే దేవుడికి నాకు తేడా ఉంది, నేను దేవుని కన్నా ఎక్కువ స్థితిలోకి వెళ్తాననే ఉద్దేశంతో గర్వించి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు అనమాట. దట్స్ హౌ సాటన్ కేమ్ టు ద ఎర్త్. సో అయితే అసలు సాతాను గురించి మనం ఫస్ట్ సృష్టి ఆరంభంలో కానీ ఆదికాండ గ్రంథంలో కానీ ఎక్కడ కూడా మనం చూడం. అసలు సాతాను ఏ విధంగా వచ్చాడు, సాతాను ఎంటర్ అవడం, అవ్వని ఆదాముని పిలవడం అక్కడే చూస్తాం తప్పించి అసలు ఏ విధంగా భూమి మీదకి వచ్చాడు అనేది బైబిల్లో ఎజ్కేల్ గ్రంథంలోను ప్లస్ యెషయా గ్రంథంలో క్లియర్ గా చూస్తాం అనమాట. అసలు సాతాను ఏ విధంగా భూమి మీదకి వచ్చాడని. ఎందుకు దేవుడు అసలు సృష్టి ఆరంభంలో సాతాను గురించి వ్రాయించలేదు? సాతాను సడన్ గా ఎంటర్ అవుతాడు, అవని పిలుస్తాడు. అసలు సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది మొట్టమొదటి బైబిల్ చదువుతుంటే గనక బైబిల్ సగం పూర్తి చేస్తేనే కానీ మనకు తెలియదు సాతాను ఇట్లా వచ్చాడా అని చెప్పి. ఎందుకు అసలు సాతాను గురించి మెన్షన్ చేయలేదు? మొట్టమొదట సాతాను కనపడతాడు కానీ అసలు సాతాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఎనీ థాట్స్? మేబీ దేవుడు సాతానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదేమో, అండ్ మనిషిని ప్రేమించారు కాబట్టి సో మేబీ హీ వాంటెడ్ టు ఎంఫసైజ్ వాట్ హిస్ ప్రయారిటీ స్టార్టింగ్ ఫ్రమ్ క్రియేషన్. యా, దట్స్ రైట్ ప్రదీప్. దేవుడు మనిషిని దేవుని కార్యం మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కానీ మిగతా వాటి మీద దేవుడు తను సృష్టించబోతున్నటువంటి సృష్టిని గురించి, అదేవిధంగా ఆయన సృష్టించబోతున్నటువంటి మనుషుని గురించి కాన్సన్ట్రేషన్ చేశాడు. వాళ్ళ గురించి, సృష్టి గురించి, మనుషుని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో సాతాను గురించి అసలు ఏ విధంగా కూడా వ్రాయించలేదు అనమాట దేవుడు. దట్ ఈస్ రైట్. సో అసలు మొట్టమొదట మనం సాతాను గురించి ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చూస్తే దాంట్లో మనకి సాతాను గురించి కనపడుతుంది అనమాట. మనకందరికీ మనం చదివే ఉంటాం ఎన్నోసార్లు. ఇది 14వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈ వాక్యంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే కనుక అక్కడ మనకి సాతాను ఏ విధంగా, అసలు సాతాను ఎవరో, ఎంత మహిమతో ఉన్నాడు, దేవుడు ఏ విధంగా త్రోసేసాడు అని మనకి ఈ వాక్య భాగంలో తెలుస్తుంది. అదేవిధంగా ఎహెజ్కేల్ 28వ అధ్యాయము 15వ వచనం నుంచి కూడా చూస్తే అక్కడ కూడా కనపడుతుంది అనమాట. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన
విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడజేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించదను. ఈ 2 వచనాలు ముఖ్యంగా సాతాను గురించి రాయబడినాయని మనం గ్రహించగలం. ఈ 2 పోర్షన్స్ చూస్తే కనుక దేవుడు సాతానుని ఏ విధంగా దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేశాడు ఈ 2 వచనాల ద్వారా మనం చెప్పగలం. అయితే సాతాను భూమి మీద త్రోసివేయబడ్డప్పుడు ప్రతి ఒక్క పాపం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పాపము ఏది కూడా గర్వం కన్నా ఎక్కువైంది కాదనమాట. ప్రతి పాపము కూడా గర్వం కన్నా చిన్నవే. అంత గర్వంతో ఉన్న హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించడు. బైబిల్ మొత్తంలో చూస్తే కనుక గర్వం గురించి, గర్వ హృదయము కలిగినటువంటి వారిని ఏ విధంగా దేవుడు ద్వేషిస్తాడు అని అనేక వచనాలు మనం చూడొచ్చు. సో ఫస్ట్ థింగ్, అవ్వ ఆదాముని ఏ విధంగా మోసం చేశాడు. అవ్వ ఆదాముని పిలిచి దేవుడు అలాగే చెప్తాడు, మీరు తినండి అని చెప్పేసిన తర్వాత అవ్వ ఆదాము చేసిన పని ఏంటంటే, సో ఒక వాళ్ళు చేసినటువంటి పనిని కప్పిపుచ్చుకొని దేవుడు చేయమన్న పని చేయకుండా దేవుడు చేయొద్దు అన్న పని చేసి తిరుగుబాటు చేసిన వాళ్ళు అయ్యారన్నమాట. సో సాతానుకు ఉన్నటువంటి లక్షణాల్లో ఇదొక లక్షణం. సాతాను ద్వారా బంధింపబడిపోయారు అవ్వ ఆదాము. మొట్టమొదటి చూస్తే కనుక సాతానులో గర్వం ఉంది, అసంతృప్తి ఉంది, అదేవిధంగా తిరుగుబాటు అంటే మనకి ఏదైనా ఎవరైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయకుండా వేరే పని చేస్తే, సో ఇండైరెక్ట్లీ మనకు అప్పగించి ఎవరైతే పని అప్పగించారో వారి మీద తిరుగుబాటు చేసినట్లే. అది వాళ్ళ చెప్పిన వాళ్ళ మాట వినకపోవడం అనేది కాదు, కానీ తిరుగుబాటు చేసినట్టే. మనకి ఏదైనా ఒక పని, చిన్న పని కానీ ఏ పని అయినా సరే, అవ్వ ఆదాముకి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మొత్తం ఈ గార్డెన్ లో ఎన్ని వందల వేల వృక్షాలు ఉన్నాయి, అన్ని మీరు ఎంజాయ్ చేయండి, వాటి ఫలాలను ఎంజాయ్ చేయండి, ఓన్లీ ఇది ఒక్క చెట్టు మాత్రం ముట్టుకోవద్దంటే దేవుడు ఒక ఫ్రీడమ్ కూడా ఇచ్చాడు. వాళ్ళని కట్టేసి మీరు ఈ 1000 చెట్లు ముట్టుకోవద్దు, ఒక్క చెట్టు ఫలం తినండి అంటే కనుక దట్ ఈస్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్. కానీ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. అయినా కూడా ఫ్రీడమ్ ని వదిలిపెట్టేసేసి సాతాను తనకున్న లక్షణాలని ఆల్రెడీ ఇంజెక్ట్ చేశాడు అనమాట. తిరుగుబాటు అనేది సాతానులో ఉన్నటువంటి ఒక లక్షణం. అక్కడి నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఎవరైతే వచ్చారో ఈ లక్షణాలు ఆటోమేటిక్ గా ఇంజెక్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఒక్క విషయం గమనిస్తే కనుక ఇది సాతానుకు ఉన్నటువంటి లక్షణాలు, గర్వం కానీ, అసంతృప్తి కానీ, మనకిచ్చిన దాంట్లో సంతృప్తి పడకపోవడం కానీ, ప్లస్ తిరుగుబాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. అయితే దేవుడు వీటన్నిటికీ కూడా ఇప్పుడు దేవుని యొక్క లక్షణాలు కానీ, మనం ఆరాధించే యొక్క దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుని యొక్క హృదయం కానీ చూస్తే వాటికి దేవుని యొక్క లక్షణాలకి ఏది ఆపోజిట్ గా ఉన్నా కూడా సాతాను యొక్క లక్షణమే అది. ఒక్కసారి ఈ సాతాను తన హృదయంలో గర్వించి తనకు ఉన్నది అప్పగించిన దానితో సంతృప్తి పడకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి తనకున్న సమస్తాన్ని, తనకున్నటువంటి ఇచ్చినటువంటి అధికారాన్ని అంతటిని కూడా కోల్పోయాడు, భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. అయితే దేవుని విషయం చూస్తే కనుక దేవుడు తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎరిగి కూడా మన కొరకు, మన పాపముల కొరకు చనిపోవడానికి తనకున్నటువంటి సమస్తాన్ని, దేవుడు కుమారునిగా కలిగి ఉన్నటువంటి సమస్త మహిమను విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకుని భూలోకంలో
అత్యంత హీనమైన స్థితిలో జన్మించడానికి దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఈ రెండు క్యారెక్టర్స్ కి సాతాను యొక్క మనసుకి సాతాను కూడా ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ అయితే నువ్వు వీళ్ళని ఈ విధంగా నడిపించి ఆ విధంగా నడిపించని ఎక్కడ కూడా రాయబడినట్లు లేదు. సో దేవుడు కూడా సాతాను కూడా అందరికి కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. అయితే దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి నాశనం దేవుడు ఇచ్చే నాశనాన్ని తన మీద తెచ్చుకుని పరలోకం నుంచి భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. అయితే దేవుని యొక్క హృదయం చూస్తే మన కొరకు తను తాను తగ్గించుకుని తనకున్నటువంటి సమస్త మహిమను తనకున్నటువంటి సమస్త గొప్పతనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఒక అత్యంత దయనీయ స్థితిలో ఈ భూమి మీద జన్మించాడు దేవుడు. ఇక్కడ చూస్తేనే దేవుని యొక్క లక్షణం ఏంటి, సాతాను యొక్క లక్షణం ఏంటి అన్నది తెలిసిపోతుంది అన్నమాట. దేవుడు తనకున్నది విడిచిపెట్టి తను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ భూమి మీద జన్మించాడు. అదే సాతాను తనకున్న దాంతో తృప్తి పడకుండా గర్వించి తనకున్న సమస్తాన్ని కూడా కోల్పోయాడు. అయితే దేవుడు ఆ విధంగా తగ్గించుకున్నందుకు అదే స్థితిలో ఉండలేదు. దేవుడు తన కుమారుణ్ణి మహిమపరిచాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు భూలోకంలోకి వచ్చాడో, ఆయన తనకు అప్పగించిన దాన్ని నెరవేర్చి చనిపోయి తిరిగి లేచాడో, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి మహిమపరిచాడు అనమాట. సో అంత డిఫరెన్స్ డైరెక్ట్ మనం ఒకసారి క్యారెక్టర్ వైజ్ చూస్తే కనుక కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట. అయితే దేవునికి ఉన్నటువంటి లక్షణాలకి కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనలో అటువంటి లక్షణాలు లేకుండా దేవునికి కలిగినటువంటి దీనత్వం కానీ దేవుడికి కలిగినటువంటి ఆ హృదయం కానీ మనలో లేకుండా ఒకవేళ మనలో అలవాటు పడట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మన హృదయము దేవునికి ఇష్టానుసారంగా లేదు, దేవుడు నడిచినటువంటి మార్గంలో మనం నడవట్లేదు. ఖచ్చితంగా సాతాను కలిగినటువంటి గర్వము, అసంతృప్తి, తిరుగుబాటు ఇవన్నీ కలిగి ఉన్నట్టు అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుని కలిగి ఉన్నటువంటి సమస్త విషయాల్లోనూ ఏ వ్యక్తి కానీ ఏ వ్యవస్థ కానీ పనిచేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం తీసుకుందాం, ముస్లిం ఫాలో అయ్యేది చూసుకుంటే కనుక యేసుక్రీస్తు ఏం చేశాడో ఎగ్జాక్ట్ గా 100% ఆపోజిట్ లో ఉంటాయి వాళ్ళు నమ్మే ప్రతిదీ కూడా. ఏమంటే యేసుక్రీస్తుని దేవుడు కుమారుడు అని నమ్మరు వాళ్ళు. మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతాం. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చనిపోయాడని మనం నమ్ముతాం. వాళ్ళు యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదంటారు. ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో సమస్తము కూడా వాళ్ళు ఆపోజిట్ లో చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు లక్షణాలు లేకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ లో ఏమి ఉన్నాయో చూస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మనం గమనిస్తే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలుస్తుంది. అందువల్ల సో మనము దేవుణ్ణి ఫాలో యేసుక్రీస్తు కలిగినటువంటి హృదయం, యేసుక్రీస్తు కలిగినటువంటి దీనత్వం ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎవరిని ప్రేమిస్తాడని బైబిల్లో చూస్తే కనుక గర్వస్తులను ఎట్టి పరిస్థితులను దేవుడు సహించడు. బైబిల్ స్టార్టింగ్ ఫ్రమ్ బైబిల్ టు ఎండ్ చూస్తే కనుక దీనత్వం కలిగి ఉన్న వారిని దేవుడు ప్రేమిస్తాడు, తగ్గింపు హృదయం కలిగినటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. గర్విష్ఠులను ఎప్పుడు కూడా ప్రతి విషయం ఎక్కడ ఏ వాక్యం చూసినా కూడా గర్విష్ఠులు తప్పకుండా నశిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. అయితే అసలు ఇట్లాంటి సాతాను లక్షణాలు సాతాను ఏ విధంగా అయితే త్రోసివేయబడ్డాడో ఆ విధంగా మనకు కూడా కలిగే అవకాశం ఉందా? లేదంటే దేవుడు కలిగినటువంటి దీన హృదయం కలగడానికి మనకు అవకాశం ఉందా? సో is it applies only for Satan or this also applies for us? గర్వము, ముఖ్యంగా గర్వం రావడం వల్ల
సాతానుని దేవుడు పరలోకం నుంచి గెంటి వేశాడు. మనల్ని ఏం చేస్తాడు? గర్వము గురించి వాక్యంలో ఎక్కడ మీరు చెప్పినట్టు ఒక్కటి కూడా అంటే జాలి పడతా విడుదల ఇస్తానని లేదు, కానీ గర్విష్ఠుల్ని తొక్కుంచుతాను లేదా గర్విష్ఠుల వాళ్ళకి దీవెన ఉండదు. సో వాక్యంలో అట్లాగే ఉండదు అన్న. So let's look at a couple of verses. I have noted down. గర్వం గురించి ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా గర్విష్ఠులు అందరూ నాశనం అవుతారని ఉంది, కానీ ఎక్కడ కూడా గర్వానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని ఎక్కడ చూసినట్టు తెలియదు. పాపానికి ప్రాయశ్చిత్తం అని చూస్తాం, కానీ గర్విష్ఠులు తప్పకుండా నశిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తారు. ఎక్కడ చూసినా కూడా గర్విష్ఠులు నాశనం అవుతారు, నాశనానికి ముందు గర్వం నడుచును, లేదంటే గర్విష్ఠులను దేవుడు పాడు చేస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. సో మీరు ఒకసారి Proverbs 16 and 18 చూస్తే కనుక దాంట్లో నాశనానికి ముందు గర్వం నడుచును అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తారు. అదేవిధంగా Proverbs 29:23 కూడా a person's pride will humble him but a humble spirit will gain honor. సో అనేక చోట్ల మీరు జస్ట్ ప్రైడ్ అని కానీ ప్రౌడ్ అని కానీ మీరు సెర్చ్ చేస్తే ఎవ్రీథింగ్ సిమిలర్ గా ఉంటుంది అన్ని కూడా. సో గర్విష్ఠుల హృదయం నాశనం అవుతుంది, గర్విష్ఠులు నాశనం అవుతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటది మనకి. అయితే మాథ్యూలో ఒక ఇన్సిడెంట్ కోట్ చేస్తాడు. మీరు ఒకవేళ ఒక వివాహానికి పిలువబడితే కనుక వివాహానికి పిలిచిన వాళ్ళు మేము మీకు ఒక ఉన్నత స్థానంలో కూర్చోమని అడిగితే అక్కడికి వెళ్ళొద్దు. ఇన్ కేస్ మీకన్నా గొప్పవాడు వస్తే కనుక మళ్ళా మిమ్మల్ని పక్కన కూర్చో అని చెప్పేసి అంటాడు. దానివల్ల మీకు బాధ కలుగుతుంది. ఒకవేళ ఎవరైతే వ్యక్తి మిమ్మల్ని పిలిచాడో వాడు ఉన్నత స్థానంలో ఒక మంచి ప్లేస్ చూపించి అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవద్దు, కిందే కూర్చో, లేదంటే అందరూ కూర్చున్న చోట కూర్చుంటే నీకు గౌరవం పెరుగుతుందని ఒక ఉపమాన రీతిగా చెప్తాడు అనమాట. అయితే మన జీవితంలో మనల్ని తగ్గించుకుంటే హెచ్చింపబడతామని దేవుని వాక్యం క్లియర్ గా తెలియజేస్తుంది అనేక చోట్ల. అయితే సాధారణంగా గర్వం ఇంత ప్రమాదకరమైన దేవుడు ఎట్టి పరిస్థితులను గర్విష్ఠులను కానీ హృదయం కలిగినటువంటి వంటి వారిని కానీ ఎట్టి పరిస్థితులను సహించడు. మన హృదయంలో గర్వము ఉంటే కనుక ఖచ్చితంగా అది నాశనానికి దారి తీస్తుంది అనమాట. సో గర్వం మన జీవితంలో అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ మనకు కలుగుతాయి, అసలు ఏమేమి జరగవచ్చు గర్వం ఉంటే మనలో? హంబుల్ అన్న అంటే హంబుల్ గా ఉంటామని కాదు, మన పరిస్థితులన్నీ నా అనుభవం నుండి నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడు ప్రేమించి నడిపిస్తా. ఇంకా గర్వం హృదయంలో ఉంటే దేవుడు తొక్కుంచుతారు. సో గాడ్ టీచర్స్ టువర్డ్స్ బీయింగ్ హంబుల్. అట్లా అని అంటే ప్రైడ్ గా ఉంటే హంబుల్నెస్ వచ్చొద్దని కాదు, కానీ అది ఉంటే కనుక దేవుడు ఆ ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తాం. ఇంకా మనం సత్యాన్ని గ్రహించలేము. ఇంకా గర్వం మన జీవితంలో ఉంటే ఇంకా ఏం జరుగుతుంది? We will not consider other people and or other people's feelings. Right. Okay. అంటే మనం నాశనానికి కొనుపోబడతాం. ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంకా ఏం కోల్పోతాం?
ఇంకా ఇంకేమన్నా మన జీవితంలో మనం ఇంకా కోల్పోతాం. నిత్య రాజ్యానికి యా రైట్. నా లివింగ్ గా ఉన్నప్పుడు హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కోల్పోతామన్నా. హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కనుక కోల్పోతే దేవుడు ఏం చెప్తున్నారో గ్రహించం. ఒకటి, మన జీవిత ఏమంటామంటే మన జీవితం మారదు. ఆ క్రైస్తవ్యమైన జీవితం ఆ సాక్ష్యంగాని నటించాల్సి వస్తుంది, కానీ నిజంగా మార్పు అన్నది హృదయంలో నుండి రాదు. సో అండర్స్టాండింగ్ అనేది పోద్ది. రైట్. ఇంకా ఏమన్నా ఒంటరిగా మిగిలిపోతాం బ్రదర్. రైట్ బ్రదర్. ఏమంటే గర్వం, నేను స్టడీ చేసినంత వరకు లేకపోతే నా అనుభవం వరకు గర్వం వచ్చిందంటే, సపోజ్ నాకు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, లేదంటే నాకు ఒక టాలెంట్ ఉంది, నా టాలెంట్ని బట్టి నేను గర్వించడం అంటే ఐఎమ్ కంపేరింగ్ విత్ మై నైబర్ ఆర్ మై బ్రదర్. అంటే నాకు నా పక్కనున్న వాడికంటే ఎక్కువగా ఉంది, లేదంటే నేను చాలా బలమైన వాడిని, లేదంటే నేను చాలా నాకు మంచి టాలెంట్స్ ఉన్నాయి, మంచి జ్ఞానం ఉంది అని అనుకుంటే కనుక ఏమవుతుందంటే ఐ కెనాట్ మింగిల్ విత్ హిమ్. నేను ఆయన్ని సమానంగా చూడలేను. నేను నాతో పాటు నన్ను ఏ విధంగా ప్రేమించుకుంటున్నానో ఆ విధంగా నన్ను నా సహోదరుని ప్రేమించలేదు. ఎందుకంటే నాకన్నా తక్కువవాడు, లేదంటే నాకన్నా తక్కువవాడు, నాకన్నా జ్ఞానంలో తక్కువవాడు, నాకన్నా టాలెంట్లో తక్కువవాడు, నాకన్నా ధనంలో తక్కువవాడు అని ఒక ఫీలింగ్ వచ్చేసి నేను నాతో దేవుడి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించడం గొప్ప, అన్నిటికన్నా శ్రేష్టమైన ఆజ్ఞ. దాన్ని మనం ఫాలో అవ్వలేము. ఒకవేళ గర్వం మనలో ఉంటే కనుక ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మనం చూపిస్తాం. ఓకే, వీడు నాకన్నా తక్కువవాడు, వీడు నాకున్నంత టాలెంట్ లేదు, వీడి దగ్గర నాకున్నంత ధనం లేదు, వీడి దగ్గర నాకున్నంత అందం లేదు, వీడి దగ్గర నాకున్నంత జ్ఞానం లేదు అని ఒక డిఫరెన్స్ అనేది నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అట్లా ట్రై చేశానంటే ఆటోమేటిక్గా నేను ప్రేమించలేను అనమాట. అదొకటి జరుగుతుంది. నేను తెలుసుకున్నంత వరకు నా అనుభవంలో కానీ ధ్యానం చేసినంత వరకు తెలుసుకున్న దాంట్లో అదొకటి జరుగుతుంది. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థింగ్ అగైన్. సో ఒకసారి గర్వం మనలోకి వస్తుందంటే వీఆర్ కంపేరింగ్ సంథింగ్. మన దగ్గర ఉన్న దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మన దగ్గర ఉన్నది గొప్ప, లేకపోతే మనం గొప్పవారం అనే స్థితిలోకి మనం వెళ్తాం అన్నమాట. దాన్ని బట్టి సమానంగా మనతో పాటు సమానంగా నా పక్కన ఉన్న వాళ్ళని చూడలేం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో దాని నుంచి ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మిగతా లక్షణాలన్నీ కూడా మనలోకి వస్తూ ఉంటాయి. ఇంకా ఏమన్నా ఈ గర్వం ఉండడం వల్ల మనకి కలిగే, ఇంకా ఖచ్చితంగా గర్వం వల్ల చివరికి కలిగేది నాశనమే, అందులో డౌట్ లేదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అయితే ఇవన్నీ కూడా దేవుడి నుంచి మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటాం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని కూడా ఒక్కొక్కటి యాడ్ అయితే ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ఆల్ ద different flavors or consequences of the pride. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 3వ వచనంలో మంచి వచనం ఉంటది. కక్ష చేతనైనను వృధాతి సయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక్కనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీలో ఒకరినొకడు ప్రేమించుచు తనకంటే యోగ్యుడని ఎంచాలని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. సో నా దగ్గర ఉన్నదానికంటే నా సహోదరుని దగ్గర ఉన్న నా సహోదరుడు గొప్పవాడు అని చెప్పేసి మనం ఎంచుకోవాలంట. అంతేగాని నాకన్నా అరే వీడు నేను మంచి సింగర్ అనుకోండి, వీడు నాకన్నా పెద్ద గొప్ప సింగర్, వీడు పాడమే రాదు, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను అనుకోండి, వీడికి అసలు ఏం మ్యూజిక్ రాదు, నేనే గొప్ప, నేను బాగా ప్లే చేస్తాను, లేదంటే నేను మంచి వాక్యం చెప్తున్నాను, లేదంటే నాకు చాలా జ్ఞానం ఉంది, లేదంటే నాకు చాలా డబ్బు ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, ఇట్లాంటి ఫీలింగ్స్ మనకు రాకూడదు.
మన సహోదరుడి కన్నా మనం తక్కువ వాళ్ళని ఎంచుకోవాలి, మన సహోదరుడు మనకన్నా గొప్పవాడని ఎంచుకోవాలి. అప్పుడే మనలో గర్వ స్వభావము మనలోంచి పోతుంది అనమాట. మన సహోదరుని, మన తోటి వాళ్ళని ఎప్పుడైతే హెచ్చిస్తామో మనలో గర్వం అనేది చేరదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్స్. దేవుని వాక్యం చెప్తున్నది మనకన్నా యోగ్యులను ఎంచుకోవాలి, మన సహోదరులు కానీ మన తోటి ఉన్న వాళ్ళు కానీ. ఎప్పుడు కూడా మన సహోదరుల్ని, మనతో ఉన్న వాళ్ళని తక్కువ చేసి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అట్లాగే ఎప్పుడైతే మన హృదయంలో అనుకుంటామో ఆటోమేటిక్ గా గర్వం అనేది మనలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఒకసారి గర్వం వచ్చిందంటే గర్వము ప్రైడ్ లీడ్స్ టు అది గొప్ప నాశనానికి దారి తీస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ పాయింట్స్. ఇంకా అసంతృప్తి అనేది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ విచ్ సాటన్ హ్యాస్. మనకి దేవుడిచ్చిన వాటితో సంతృప్తి పడకుండా మిగతా మన దగ్గర లేని వాటిని మనం కోరుకున్నామంటే కూడా, సో అది ఇండైరెక్ట్ గా దేవుడు మనకి ఇచ్చిన దానితో సంతృప్తి పడలేదంటే దేవునికి వ్యతిరేకంగా మనం, లేదంటే దేవుని పట్ల మనకి ఎవరైతే ఇవన్నీ ఇస్తున్నారో వాటి పట్ల వ్యతిరేకత చూపించినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఎంటైర్ లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక ఈ భూమి మీద యేసుక్రీస్తు జీవించినంత కాలం ఎక్కడా కూడా కంప్లైంట్ చేసినట్టు కనిపించదు. అసలు నేను పడుకోవడానికే స్థలం లేదంటాడు తప్పించి, అంత తగ్గించుకుని జీవించాడు తప్పించి ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని చెప్పేసి. దేవుడు ఎప్పుడు కూడా మనకి అనుగ్రహించిన, లేదంటే మనకిచ్చిన దాంట్లో సంతృప్తి పడటం నేర్చుకుంటే గనక ఖచ్చితంగా దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం నడవగలం. ఒకవేళ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు విత్హోల్డ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే సంతృప్తి పడకుండా ఉండే లక్షణాన్ని మనం కలిగి ఉంటే గనక ఏం జరుగుతుంది? ఈ క్యారెక్టర్ వల్ల కూడా అసంతృప్తి, డిస్కంటెంట్, మనలో తృప్తి లేదు. మన సంతోషంగా జీవించలేం బ్రదర్. యా రైట్ సిస్టర్. ఆయన రక్షణలో ఉన్న ఆనందం మనం పొందుకోలేం. రైట్ సిస్టర్. దేవుణ్ణి మనం సంతోషపరచలేము. దేవుని యొక్క ఉద్దేశాలు కూడా మన పట్ల ముందుకు వెళ్ళవు. ఎందుకంటే దేవుడు ఆ మెట్లో నేర్పిస్తానే అక్కడ ఉండిపోతాం. ఇంకొకటి ఏంటంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తామన్న. గ్రోనింగ్, అన్సాటిస్ఫాక్షన్ వల్ల గ్రోనింగ్ రావడం వల్ల మనం ఏదో సాధించాలన్న టైం వేస్ట్ చేసుకుంటాం, ఫిజికల్ గా రిసోర్సెస్ వేస్ట్ చేసుకుంటాం, మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. అక్కోళ్ళు చెప్పినట్టు మన రక్షణకు అర్థం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సమాధానం ఉండదు. చీర చూసుకుంటే అంత వ్యర్థంలో కనబడిద్ది. రైట్ ప్రదీప్. అన్ని అందరూ చెప్పినట్టు ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అన్నమాట. అసంతృప్తి కలిగి ఉండడం అంటే దేవుడు మనకి ఒక సంథింగ్, సమ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, వీ హ్యావ్ టు లివ్ విత్ సమ్ ఎక్స్. సో లేదు నాకు సరిపోలేదు, ఇంకా కావాలి అంటే కనుక మనకి ఏది కావాలో దేవునికి తెలుసు ఖచ్చితంగా. ఏ దినంకి ఏం కావాలి, మనం ఎక్కడ ఉండాలి, మనం ఏ విధమైనటువంటి పని చేయాలి, అన్ని కూడా దేవునికి తెలుసు, దేవుని మీద ఆధారపడినప్పుడు. అట్లా కాకుండా నాకు ఇది లేదు అది లేదంటే మనకి ఏది అవసరమో దేవుడు అది ఇచ్చాడు మనకి. అంటే దేవుడి నుంచి పొందుకున్న దాన్ని మనము లెక్క చేయకుండా ఇంకా కావాలంటే మనము దేవునికి ఆటోమేటిక్ గా వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టే. అసంతృప్తి ఏం చేస్తుందంటే, సపోజ్ ఒక ధనం విషయం చూసుకోండి, ఎక్కువ ఈ అసంతృప్తి అనేది ఈ లోకానుసారమైనటువంటి విషయాల్లోనే జరుగుతుంది. ముఖ్యంగా ధనం విషయంలోనే అసంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది చాలా మంది. ఎందుకంటే దానివల్ల ఏం చేస్తారంటే, అసంతృప్తి అంటే ఉన్న దానితో సరిపోవట్లేదంటే హీ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి, మనకి ఇచ్చినటువంటి పని కాకుండా వీ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ టు గెట్ మోర్.
సో అట్లా అయినప్పుడు మనం టైం వృధా చేసుకుంటూ ఉంటాము, దేవునికి దూరంగా అవుతూ ఉంటాము, సాటిస్ఫై అవ్వలేము, మనలో మనశ్శాంతి అనేది కోల్పోతూ ఉంటాము, ఏదో సంపాదించాలనే ఉద్దేశంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ఇవన్నీ కూడా అసంతృప్తి కలిగినటువంటి ఆ మనసు మనలో ఉంటే కనుక ఇవన్నీ కూడా కలుగుతాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాటర్న్. ఇంకా మూడోది చూసుకుంటే తిరుగుబాటు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది? ఈ 3 లక్షణాలతో తిరుగుబాటు చేసిన వాని గతి ఏమైందో అదే విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ లేదంటే అదే విధమైనటువంటి శిక్ష అనేది మనకి కలుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇతన్ని తోసేశాడు దేవుడు అంటే గనక అతని యొక్క స్థితి తోసివేయబడడానికి ముందు ఉన్న స్థితి చూస్తే అసలు ఎంతో ఘనమైన స్థితిలో ఉన్నాడు సాతాన్ అనేవాడు. అతనిలోనికి గర్వం రాని వరకు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎజికియల్ 28:15 చూస్తే గనక నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనపడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అంతవరకు ఈ లక్షణాలు కనుక మనలో లేకపోతే అంతవరకు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాం. ఎప్పుడైతే ఈ గర్వం గాని అసంతృప్తి గాని తిరుగుబాటు గాని మనలోకి వస్తుందో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మన నాశనం అనేది మొదలవుతుంది అనమాట. అయితే అంతేకాదు ఆ వాక్యంలో చూస్తే గనక నీ సౌందర్యమును చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీవు నీ జ్ఞానమును చెరుపుకుంటివి. ఎప్పుడైతే మనకున్న ఎబిలిటీని చూసుకుని గర్వపడతామో, మన దగ్గర ఉన్న వాటిని చూసుకుని గర్వపడతామో, అప్పుడే మన నాశనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైనా కావచ్చు, అది చిన్న విషయమైనా కావచ్చు. ఓకే, మనం ఈ ఇజ్రాయేలీలందరికీ భయంకరమైనటువంటి వార్నింగ్ ఇస్తాడు దేవుడు. ఓకే, మీరు గనక మీ బాహుబలం చూసుకుని లేదంటే మీ శక్తితోటి మీరు ఈ ఐగుప్తులోంచి కనానులోకి నడిపింపబడ్డారని మీరు ఒక్కసారి అనుకుంటే గనక మీ హృదయంలో ఆ విధమైనటువంటి ఆలోచన వస్తే మిమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తారని వార్నింగ్ ఇస్తాడు దేవుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసిన ప్రయాణం అంతా కూడా ఆలోచించండి ఒకసారి. ఎడారిలో ఏమీ లేని చోట ఎవరికి ఇవ్వనటువంటి ఆహారాన్ని మీకు ఇచ్చాను, అన్ని సంవత్సరాల పాటు మీరు నడుచుకుని వచ్చారు, మీకు ఎంత కాపుదల ఉన్నానో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఒక సెటిల్మెంట్ లేదంటే ఒక స్థిరమైన స్థితికి వచ్చిన తర్వాత మనం ఒకవేళ మన జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు ఎన్ని ఉడదడుకుల నుంచి ఎన్ని కష్టాల నుంచి ఏ విధంగా దేవుడు మనల్ని నడిపించుకొచ్చి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చాడో ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు దేవుణ్ణి గణపరుస్తాం. అంతేకాకుండా మనల్ని దేవుడు నడిపించినటువంటి మన ప్రయాణం అంతా కూడా మర్చిపోయి నా వల్ల లేదంటే నా జ్ఞానం వల్ల లేదంటే నాకున్నటువంటి తెలివి వల్ల లేదంటే నాకున్నటువంటి ధనం వల్ల ఈ రోజు నేను ఇలా ఉన్నానని ఒకవేళ మన హృదయంలోకి అటువంటి గనక ఆలోచన వస్తే ఖచ్చితంగా అది నాశనానికి ఆరంభం అవుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటూ కొన్నిసార్లు ఎన్నోసార్లు నా జీవితంలో నేను చెప్తున్నా ఎన్నోసార్లు ఓకే ఈ వేళతో మన పని అయిపోయింది, ఇంకా మనం దీని నుంచి తప్పించుకోలేమని ఎన్నోసార్లు నేను అనుకున్నాను, ఎన్నోసార్లు. అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో అట్లాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. ఓకే, మనం వేళతో అయిపోయాం, మనం ఇంత భయంకరమైన ఇబ్బంది మనం ఎదుర్కొంటున్నాం, ఈ ఇబ్బంది నుంచి మనల్ని కాపాడేవాడు ఎవడో లేడన్న పరిస్థితి ఎన్నోసార్లు కలిగి ఉంటుంది మనకి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించుకుంటూ ఆయన కృప చొప్పున ఆయన ప్రణాళిక మన జీవితాల్లో ఉంది కనుక ప్రతి సమస్య నుంచి కూడా తప్పించుకుంటూ వచ్చాడు. ఆ తప్పించుకుంటూ వచ్చి ఈ రోజున ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం అంటే కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృప. ఆ కృపను మర్చిపోయి నా జ్ఞానము లేదంటే నా తెలివి, నేను ఇంత చదివాను లేదంటే మాకు ఇంత డబ్బు ఉంది అందువల్ల నేను అమెరికా వచ్చాను, లేదంటే అందువల్లే నేను బాగా చదివాను బట్టే అమెరికా వచ్చాను, లేదంటే నాకు ఎంత జ్ఞానం ఉంది నేను ఇంత కష్టపడి పనిచేశాను అందువల్ల
మా కంపెనీ వాళ్ళు నన్ను ఇక్కడ పంపించారు, ఇట్లాంటివన్నీ ఆలోచించి ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి కృపను, దేవుడు మనల్ని తప్పించిన విధానాన్ని మర్చిపోయి మనలో గర్వం వస్తే కనుక ఖచ్చితంగా ఆ రోజే మన నాశనం అనేది స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అవుతాయో, గర్వం ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఖచ్చితంగా మన నాశనం అనేది మనం కోరుకుంటున్నట్టు అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాటర్న్. వై ఈ బికేమ్ సాటర్న్ అంటే అతను కలిగినటువంటి గొప్ప అవకాశాన్ని, అతను కలిగినటువంటి గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి తనకి కాదు, తనది కాదు, ఇంకా ఎక్కువ కావాలని ఆలోచించి తనలోకి గర్వం వచ్చి రావడం వల్ల ఈ విధంగా సాతాను అనేవాడు పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. అదే విధంగా మన జీవితంలో కూడా మనకు కలిగినట్టు దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం గర్విస్తే, లేదు మనకున్న వాటిని బట్టి చూసుకుని దేవుడి మీద తిరుగుబాటు చేస్తే కనుక అదే విధమైనటువంటి పరిస్థితులకు మనం కూడా నెట్టివేయబడతాం. దిస్ ఈస్ వెరీ మచ్ డేంజరస్ టాపిక్. ఇది చాలా ప్రమాదకరమైన టాపిక్. జాక్సన్ గారు ఏం చెప్తారంటే, జాక్సన్ గారు కాదు, చాలా ఎవరు చెప్పినా కూడా గర్వం అనేది అన్ని పాపాల కన్నా భయంకరమైనటువంటి పాపం అంట. సో గర్వం ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో ఖచ్చితంగా నాశనానికే దారి తీస్తుందని మనం గ్రహించాలి. సో నేను స్టడీ చేసినంత వరకు ఇవ్వండి. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దీస్ పాయింట్స్. If anybody having any other thoughts on these three characteristics, you can share. గర్వం గురించి కానీ, అసంతృప్తి గురించి కానీ, తిరుగుబాటు గురించి కానీ ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. అన్న గర్వము అంటే మనకి శ్రేష్టమైన ప్రతిదీ కూడా దేవుడు మనకి అన్ని కూడా మనకి తండ్రి దేవుడి దగ్గర నుండే వస్తాయి. అయితే ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆ శ్రేష్టమైన ప్రతి వారం కూడా మీరు చెప్పినట్టుగా మనకి ఏదైనా కానీ మనకున్న టాలెంట్సే కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి దేవుడి నుండే వస్తుంది. ఆ దేవుడి నుండి వచ్చింది, మనం దేవుడి నుండి వచ్చిందని గ్రహించుకోకుండా ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇది నాది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అన్న, అప్పుడు గర్వం అనేది మనలో వస్తుంది. వచ్చినప్పుడు మనం దేవుడికి ఇవ్వవలసిన, దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన దానికి మనము కృతజ్ఞత అనేది చెల్లించలేకపోతాం. దేవుడికి మనం స్తుతిలు, థ్యాంక్స్ అనేది ఏది మనము చెప్పలేకపోతాము. చెప్పుకోకుండా ఇది నాది అనే స్వార్థము మనలో ఎప్పుడైతే పెరిగిపోతుందో, మనము దేవుడి మనకి ఇచ్చిండు అన్న గ్రహింపు గనుక మనం ఉన్నట్లయితే మనం ఎదుటి వాళ్ళకి కూడా మనము ఇవ్వడానికి అది ఇష్టపడుతూ ఉంటాం. ఏదైనా కానీ సహాయం చేయడమే కానీ ఏదైనా కానీ మనం చేయగలుగుతూ ఉంటాము. అలా చెయ్యలేని మనస్తత్వం అయితే మనలో వస్తుంది. గర్వం, ఇది నేను సంపాదించుకున్నాను, ఇది నాది అనేది ఒకటైతే వస్తుంది. దేవుడు ఇచ్చింది మనం ఎవరికి కూడా షేర్ అయితే చెయ్యలేము మనము. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి అసంతృప్తి, దేవుడికి ఇదే తిరుగుబాటు లాగా ఉంటది కదా మనలో. అంటే ప్రతి శోధనను కూడా మనము జయించలేకపోతాం. ఇది సాతాను నుండి వచ్చింది గనుక మనము తిరుగుబాటు అనేది దేవుడి మీద చేస్తా ఉంటాము. దాని మీద మనకి శోధనను జయించే శక్తి అనేది రాదు. కాబట్టి దేవుడు అనేది జ్ఞానమైన కానీ ఏదైనా కానీ ఇది జయించడానికంటే అది మనకి దేవుడి నుండే వస్తుంది. ఇప్పుడు ఎవరు ఏది చెప్తున్నా కానీ, ఇప్పుడు బైబిల్ ఇంత మాట మీరు చెప్తున్నారంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు మాకు పంచినారు. ఇది నాది అని మీరు అనుకున్నట్లయితే మీరు మాకు షేర్ చేసుకోలేరు కదా. ఇలాగా అంటే మనం షేర్ చేసుకోలేనప్పుడు మనకి అసంతృప్తి అనేది వస్తూ ఉంటది. ఆ శోధనను మనం జయించే శక్తి కానీ, ఓర్పు కానీ, సహనం కానీ మనకు రాదు. ఇది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనలో గర్వం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు ఇది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఖచ్చితంగా దేవుని స్తుతించలేము. మన దగ్గర నేనెందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలి? ఒకవేళ నా దగ్గర నుంచి నేను పొందుకున్నది అయితే ఐ నో నీడ్ టు ప్రైజ్ గాడ్. నా వల్ల వచ్చిందంటే నన్ను నేనే ప్రైజ్ చేసుకుంటాను. ఆ తలంపు ఎప్పుడైతే వచ్చిందో, దేవుని ఎప్పుడైతే మనం స్తుతించలేకపోతున్నామో, సో దట్స్ వెన్ వీఆర్ గోయింగ్ టు గో టు. అన్న నేను ఒక ఫ్యూ వర్డ్స్ షేర్ చేసుకుంటాను. న్యూ జెర్సీలో ఉన్నప్పుడు బ్రదర్ ఆల్విన్ దగ్గర నేను విన్నాను. యాక్చువల్లీ అప్పుడు దేవుడు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మనం అసలు ఎలాంటి రోజుల్లో ఉన్నామో ఆలోచించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే
ఒకప్పుడు అరే వీడికి చాలా గర్వం అని చెప్పుకుంటే వాడితో మాట్లాడడం కానీ వాడిని డిఫరెంట్ గా చూడడం అనేది ఒక సొసైటీలో ఉన్న ఒక దృష్టి. ఈ రోజుల్లో గర్వం అనేది ఒక ట్రెండ్ అన్న. జనాలకు కానీ యూత్ కానీ అసలు బయట సొసైటీలో ఎవరిని తీసుకున్నా ప్రైడ్ అనేది ఒక ట్రెండ్ అయింది. దాని మీద కట్టబడుతున్నారు అందరూ. సో గర్వంకి రకరకాలుగా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి దీన్ని గర్వం కాదంటాడు, గర్వం అంటాడు. కానీ లోతులో ఫౌండేషన్ చూస్తే గర్వం ఆల్రెడీ హృదయంలో వచ్చేసి విషయం అర్థం కాక ఇది గర్వమో కాదో చెప్పలేని స్థితి ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు. అండ్ ఏ వ్యక్తిని ఎవరు చూసినా ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే విలువను బట్టి అతనికి యాటిట్యూడ్ ఉంది లేదా గర్విష్ఠుడు అన్న దాన్ని బట్టి చూసేవాడు. కానీ ఈ రోజుల్లో డబ్బును బట్టి చూస్తున్నారు. సో విలువలకి లేవు మొదటిగా, అంటే సొసైటీ వైజ్ గా చూసుకుంటే. రెండోది ఏంటంటే మీరు ఇందాక వాక్యంలో చెప్పినట్టు కంపారిజన్ చేసుకోవడం కానీ మనని హెచ్చుగా అనుకోవడం కానీ, అంటే దేవునిలో ఉన్నప్పుడు ఈ సత్యాలు హృదయానికి అర్థమవ్వాల్సిన సత్యాలు దేవుని వాక్యముతో పోల్చుకొని ఆ గ్రహింపు వచ్చినప్పుడే ఆ వ్యక్తి హృదయము సరి అయిన దానితో పోల్చుకోగలుగుతాడు ఎవరైనా. అంటే నాకు గర్వం ఉంది లేదు ఒక వ్యక్తి చెప్పలేడు, కానీ దేవుని వాక్యముతో దేవుడు వాక్కుతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే పోల్చుకోగలడు. నా స్థితి ఇది ఉంది లేదా నా పరిస్థితి ఇలా ఉందని. దానికి తగిన సహాయము కూడా దేవుడు చేయగలరన్న. కాకపోతే ఎవరైనా నేనైనా నేను పడిపోయాను, నేను గర్వంలో ఉన్నాను, దేవుడు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వాక్యం మీరు పంచుకున్నారు, దేవుడు మాట్లాడారని నేను నమ్ముతున్నా. అయితే ఏ వ్యక్తి అయినా దేవుని యొద్దకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఏ వ్యక్తికి తనని తాను మార్చుకునే శక్తి లేదు. తను అనుకున్నంత మాత్రాన వాళ్ళ ఎడిక్షన్స్ నుండి కానీ వాళ్ళ స్థితి నుండి కానీ వాళ్ళ బిహేవియర్ నుండి కానీ ఎవరు మార్చుకోలేరు, వాళ్ళ తలంపుల నుండి మార్చుకోలేరు. దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాక్యం చదివేయడం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రోజు కనుక వాక్యము హృదయానికి తగిలి ఎవరికన్నా ఆ హృదయంలో గనక వేదన గాని ప్రశ్న గాని మిగిలిందంటే ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రార్థనలో గడిపి హృదయాన్ని దేవుని దగ్గర పెడితే దేవుడు నడిపిస్తారు. ఆ శక్తి కలిగి ఉన్నారు. సో అది చాలా ప్రాముఖ్యమైనదన్న. సో అన్నారు చెప్పింది ఇదే వర్స్ అన్నమాట. నాకు బాగా పట్టుకుంది. సత్యం ఏంటంటే కొన్ని మంత్స్ నుండి జాబ్ రాంది దేవుని దగ్గర నేను పెట్టుకుని వెళ్ళా, ఎందుకు నాకు ఇంకా జాబ్ రావట్లేదు ఎందుకు అని. ఫైనల్ గా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం, నీ హృదయంలో ఉన్న గర్వము వల్ల నేను చేయలేకపోతున్నానంటే నేను అనుకున్నా నా దగ్గర జాబ్ లేదు, 17 నెలల నుండి ఉద్యోగం చేస్తున్న, జీతం లేదు, అప్పులు పెరుగుతున్నాయి, నెలకి ఆల్మోస్ట్ 2.5 లక్షలు వడ్డీ ప్లస్ అసలు కడుతున్నారు ఇండియాలో అమ్మవాళ్ళు, ఓపికలు లేని వయసు. నేను ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఇంత బుద్ధిమంతుడిగా నేను ఉంటా కూడా దేవుడు ఫైనల్ గా నాలో గర్వం ఉందని చెప్పాడా అని చెప్పి నేను ప్రార్థన చేసిన 3 వారాల కన్నా తక్కువ ఉద్యోగం వచ్చిందన్న. నా ఆశలన్నీ పోయినాయి నిజంగా చెప్పాలంటే. ఇది జాబ్ వచ్చిందన్న బ్లెస్సింగ్ నేను చెప్పట్లా. ఈ టెస్ట్ మనీలో దేవుడు నాలో గర్వం ఉందని చెప్పాడు. అది విన్నప్పుడు ఆ లేదు అన్న హృదయం నాకు రాలా. ఆ హంబుల్నెస్ దేవుడు బిల్డ్ చేస్తా నా మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే స్థితిని తెచ్చి ఎప్పుడైతే ఒప్పుకున్నానో దేవుడు ఆ హృదయాన్ని మార్చాడు. అప్పుడు అయితే ఎప్పుడు బిల్డ్ అవ్వలేదని కాదు, అది ఎప్పుడు బిల్డ్ అయ్యే స్థితులు వస్తాయి, బిల్డ్ అవుతూ ఉంటది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఎవరైనా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా క్లుప్తంగా తన ఆత్మ ద్వారా గాని దేవుడు దీవెన ఉన్న కొలది ఆయన స్వరం ద్వారా గాని ఖచ్చితంగా మాట్లాడతారు దేవుడు. సో అది చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాలలో. ఎందుకంటే ఈ దినాలలో ప్రైడ్ అనేది ట్రెండ్. ఒకప్పుడు ప్రైడ్ ట్రెండ్ కాదు. అందుకే సొసైటీలో కొన్ని విలువలు ఉండేది, మొహమాటాలు ఉండేవి, సిగ్గుండేది, భయం ఉండేది, ప్రవర్తన అన్న ఒక మాదిరి ఉండేది. ఈ రోజుల్లో ఎవరికి ఎంత ప్రైడ్ ఉంటే అంత ట్రెండ్. అన్న దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇన్ కేస్ అంటే తెలిసి తెలియక ప్రైడ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళకి క్షమాపణ అనేది ఉంటదా అన్న? పూర్తిగా క్షమాపణ ఖచ్చితంగా ఉంటుందమ్మా. నాకు తెలిసినంత వరకు బైబిల్లో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి క్షమాపణ లేదు ఏ లోకంలోనైనా. మిగతా అన్నిటిని కూడా ఖచ్చితంగా దేవుడు, ఎందుకంటే ఇప్పుడు నేను గర్వంగా ప్రవర్తించాను అని ఒక రియలైజేషన్ మనకు వచ్చిందంటే, ఖచ్చితంగా పశ్చాత్తాప హృదయం మనలోకి వచ్చిందంటే దేవుని దగ్గరికి వెళ్తాం, ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. దానికి అందులో డౌట్ లేదు. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మను మాత్రం దూషించిన వానికి క్షమాపణ లేదని రాయబడి ఉంది. అయితే మిగతా ఎటువంటి లక్షణాలతోటి మనం దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా
దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కాకపోతే మనం దేవుని దగ్గర అడగటంలో కూడా వీ హ్యావ్ టు యూనో మనల్ని మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నా అనుభవం ప్రకారం నేను చేసేది నేను చెప్తున్నాను. ఫస్ట్ నన్ను నేను పరీక్షించుకుంటాను, వెదర్ ఐఎమ్ కరెక్ట్ ఇన్ గాడ్ సైట్ అని చెప్పేసి. దేవుని దృష్టిలో నేను కరెక్ట్ గా ఉన్నానా అని దేవుడిని అడిగినప్పుడు మనలో ఉన్న ఎటువంటి అవలక్షణమైనా సరే దేవుడు మనకు చూపిస్తాడు. ప్రదీప్ చెప్పినట్టు నీలో గర్వం ఉంది, అందుకే నీకేమీ దేవుడి నుంచి సహాయం రావట్లేదని దేవుడు ఏ విధంగా తెలియజేశాడో అదే విధంగా మనలో ఉన్నటువంటి ప్రతి అవలక్షణం గురించి దేవుడు మనకి తెలియజేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనం ఫస్ట్ ప్రదీప్ నన్ను తిట్టాడంటే అరే నేను చాలా మంచివాడిని అయినా కూడా నన్ను తిట్టాడని కాకుండా ప్రదీప్ తిట్టడానికి నాలో ఏం కారణమైంది నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాలో ఒకవేళ అవలక్షణం ఉంటే దేవుడు నాకు తెలియజేస్తాడు. ఓకే, ఒకవేళ నేను అనుకోవచ్చు, ఒకవేళ నేను చాలా మంచివాడిని అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ దేవుని అడిగినప్పుడు నాలో ఒకవేళ కోపం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటన్నిటిని కూడా దేవుడే మనకు తెలియజేస్తాడు. వాటిని అన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నేను నా సహోదరునితో నేను సమాధాన పడలేకపోతున్నాను. మనల్ని మనం జస్టిఫై చేసుకోకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు జస్టిఫై చేయాలి మనల్ని. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా నేను చాలా మంచిగా అన్ని టిక్కులు పెట్టుకుని మనం వెళ్ళామనుకోండి, అన్ని కరెక్ట్ గా అనిపిస్తాయి మనకి. కానీ దేవుని ముందు మన జీవితాన్ని ఒకసారి దేవుని ముందు పెడితే దేవుడు కరెక్ట్ చేయాలి మనల్ని. మనం అన్ని కూడా ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో దేవా నేను మంచిగా ఉన్నాను, నేను మంచిగా మాట్లాడాను, నేను ఆ విధంగా చేయలేదు, ఈ విధంగా చేయలేదని మనం జస్టిఫికేషన్ ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆ విధమైన జస్టిఫికేషన్ వెళ్ళకుండా దేవుని దగ్గరికి మనల్ని ఉన్నట్టుగా మనల్ని దేవుని దగ్గర చూపించుకుంటే అప్పుడు దేవుడు ఓకే నీలో ఇది కరెక్ట్ లేదు, నీలో ఇది కరెక్ట్ లేదు అని చెప్పేసి దేవుడు చెప్పి మనం సరి చేస్తాడు. అది ఎటువంటి అయోగ్యత అయినా, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్ష్యమైనా సరే. సంధ్యాక జస్ట్ యాజ్ రిఫరెన్స్ గా, అంటే ఇది అందరికి కూడా ఉంటదని, మనలో ఎప్పుడైనా ఓల్డ్ ఉన్నంత కాలం లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ మూడు ఉంటాయి బేసిక్ గా. అండ్ మనం ఫైట్ చేసేది కూడా అంటే రెండు, ఈ మూడే చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరిలో అయితే ఈ మూడు ఉంటాయో వాళ్ళల్లో దేవుని ప్రేమ ఉండదు. ఇది మొదటి యోహాన్లో సంథింగ్ అట్లా ఉంటది. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక చూసుకుంటే అక్క, డేవిడ్ చేసిన ఒక సెక్షువల్ సిన్, యాక్చువల్ గా డేవిడ్ సిన్ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా డేవిడ్ కి దేవుని యొక్క ఆజ్ఞలు, కమాండ్స్ అన్ని తెలుసు. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు తెలుసు. తన యొక్క రాజు, దేవుణ్ణి బాగా విశ్వాసం ఉంచిన ఒక రాజు. అయితే మొత్తం జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, కానీ డేవిడ్ కి ఆ గ్రహింపు రాలా. సో తన లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ ఫుల్ఫిల్ అయింది. గర్వం, ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఎక్కడొచ్చిందంటే తను ఇంకా రాజులానే ఏది దేవుని యొద్ద ఒప్పుకోకుండా, అంటే ఆ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ తనకి ఇంకా గ్రహింపు రాట్లా. తన ఒక గర్వమైన హృదయం వచ్చిందని. అట్లా ఉన్నప్పుడు దేవుని ప్రవక్త వచ్చి, దేవుడు చెప్పమంటే ఆ ప్రవక్త భయపడతాడు, కానీ ఆయన వచ్చి చెప్పినప్పుడు తను ఏ విధంగా స్పందిస్తాడు? ఎవరి వ్యక్తి ఇతని చంపేయాలి, తన దగ్గర అన్నుంటే పక్కన వాడిది ఎందుకు తీసుకున్నాడని చెప్తాడు. అంటే హృదయంలో గ్రహింపైంది. ఆ ప్రవక్త ఏమంటాడు? ఇది చేసింది నువ్వే అన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు దేవుని దగ్గర. సో గర్వము వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడా లేదో తెలియదు కానీ అక్క, దేవుడు ఖచ్చితంగా నువ్వు గర్వపు హృదయం కలిగి ఉన్నావని వాక్యం ద్వారా గాని ఏ విధంగా అయినా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు హృదయానికి స్పందన వచ్చినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తారు. పశ్చాత్తాపడకపోతే హృదయము కొంచెం ఇంకా ఉన్నదాని మీద ఇంకా రాయిలా అయ్యి దేవుని వాక్యము అర్థం కాని స్థితికి వెళ్ళే స్థితులు ఉంటాయి బేసిక్ గా. సో 2 ways ఉంటది అక్క. అది మళ్ళీ మన ఫ్రీ విల్లే. మనం పశ్చాత్తాపడిన దినం దేవుడు క్షమించకుండా ఉండరు. అన్న చెప్పినట్టు దేవుడు చెప్పిన ఒకే ఒక్కటి క్షమాపణ లేనిది ఏంటంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడితే దానికి ఎక్కడ ఈ లోకంలో కాదు, ఇంకో లోకంలో కూడా క్షమాపణ లేదన్నారు. కానీ ఇంకా ఏదైనా కానీ హృదయానికి గ్రహింపు దేవుడు చేస్తారు. చేసినప్పుడు కనుక పశ్చాత్తాపడితే దేవుడు విడిచిపెట్టేవాళ్ళు కాదు, కానీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం చూపించిన యాటిట్యూడ్ ని బట్టి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి.
అయితే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే దావీదు అంటే తను పూర్తిగా రాజుగా స్థిరపడిన తర్వాత ఎంత మంది ఉన్నారు తన యొక్క రాజ్యంలో అని చెప్పేసి లెక్క పెట్టమని చెప్తాడు కదా. అప్పుడు లెక్క పెట్టిన తర్వాత అప్పుడు మరణదూతని పంపించి దేవుడు అహంకారముతో ఈ విధంగా చేసిందని చెప్పేసి చాలా మట్టికి దేవుడు మరణదూతతో చంపిస్తాడు కదన్నా. ఆ యొక్క దానితోటి ఉన్న ఇంకొకటి మోషే ఒకటి ఈ బండ నుండి నీళ్ళు ఇప్పుడు నేను రప్పించాలా అని చెప్పేసి అడుగుతాడు కదా ఇజ్రాయేలీలని. అడిగినప్పుడు అప్పుడు దేవుడు నీళ్ళైతే ఇస్తాడు గాని ఆ తర్వాత అంటే ఈ విధంగా నువ్వు మాట్లాడిన నాకు రావాల్సిన మహిమ రానివ్వలేదు అన్న విధం అంటే తను కానానికి వెళ్ళాడు కదా అన్న. అది ఉన్న ఇజ్కి అది ఒకటి కూడా అంటే తను గర్వం చేత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం చేత తను అంటే కుష్టు వ్యాధితో ఇలా వెళ్ళి మరణం అయ్యేంత వరకు కూడా ఉంటాడు కదా. ఈ వీటిని బేస్ చేసుకుని అంటే వాళ్ళకైతే జరగవలసిన నష్టం అయితే అప్పుడు జరిగింది కానీ దేవుని అంటే వాళ్ళు పూర్తిగా దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అయితే లేరు కానీ అప్పుడు మరొకైతే జరిగింది కదా. అంటే అలా ఏమైనా జరుగుతుందా అన్న ఇంటెన్షన్ తోటి అడిగిందన్న. అది ఈ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఉంటాయి. మనం ఎవరికైనా అక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నాన్న 27 years ఆయన ఒక తాగుబోతు, పచ్చి తాగుబోతు, కమిషనర్ పర్మిట్లతో సహా ఆయన తాగకపోతే నరాల వీక్నెస్ ఉండేది. సో ఆయన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఒక రోజులో రక్షింపబడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు. తర్వాత ఆల్మోస్ట్ ఒక వారం రోజులు ఆయనకి నరాల బలహీనత వచ్చేసింది చాలా యంగ్ ఏజ్ లో. ఎందుకు ఆయన అన్ని సంవత్సరాలు పాపంలో ఉన్నారు, పాపం నుండి విడుదల వచ్చింది, క్షమాపణ వచ్చింది, కానీ కాన్సిక్వెన్సెస్ పోలా. అయితే అది కొంచెం సీరియస్ థింగ్ కాబట్టి ప్రేయర్ చేసినప్పుడు 1 week తర్వాత కొంచెం మంది దేవుని భక్తులు అందరూ ప్రార్థన చేస్తే డాడీకి ఆ వీక్నెస్ పోయింది. డాక్టర్స్ కి చూపించినప్పుడు అందరూ యాక్చువల్ గా ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని కాన్సిక్వెన్సెస్ దేవుడు స్వస్థపరుస్తారు అక్క, విడుదల ఇస్తారు. కానీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అంటే రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు పాత నిబంధనలో డేవిడ్ ఎప్పుడైతే కౌంట్ చేయించుకున్నాడో దేవుడు తీసేశాడు, అది కాన్సిక్వెన్స్ వచ్చింది. ఆలోచన రాకపోయి ఉంటే అసలు జరిగేది కాదు. మోషే చిరాకు వచ్చింది, కొట్టాడు, అండ్ తను వాగ్దాన దేశపు భూమికి వెళ్ళడాన్ని పోగొట్టుకున్నాడు, అదొక కాన్సిక్వెన్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏ విషయంలో పశ్చాత్తాపడినా పాప క్షమాపణ పొందినా కూడా వీఆర్ గోయింగ్ టు బి విత్ గాడ్. దేవుని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత పాపిని ఒప్పుకుని దేవుని చేత పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుని రాజ్యంలో చేరడానికి మనం దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా మారబడతాం. కానీ దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. దేవుని సింహాసనము నీతి న్యాయముల మీద ఆధారపడి ఉన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి తప్పు చేసిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ అనేది ఖచ్చితంగా మనం అనుభవించాలి. అయితే అదే నేను తప్పు చేశాను, దేవుడు క్షమిస్తాడు అంటున్నారు, అయినా కూడా నాకు ఎందుకు శిక్ష వస్తున్నాయి అంటే దేవుడు విధించినటువంటి, దేవుడు నీతిమంతుడు, నన్ను ఒకలాగా లేకపోతే ఒకరిని ఒక్కొక్కలాగా దేవుడు చూడు. ప్రతి వారికి తమ ఏమైతే మనం పనులు చేస్తాం దాన్ని బట్టి శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుని రాజ్యంలో ఉండడానికి గాడ్ విల్ అలౌ us టు యూనో ఇవన్నీ పాప క్షమాపణ పొందడం వల్ల దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో స్వీకరిస్తాడు. కాకపోతే ఇవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ప్రదీప్ చెప్పినట్టు వాటికి ఫలితాలు, మనం చేసినటువంటి తప్పులకు ఫలితాలు అనుభవించాలి. కానీ దేవుని రాజ్యంలో చేరడానికి దేవుడు మనల్ని అనుమతిస్తాడు పాప క్షమాపణ ద్వారా. Thank you. So I had to join a call. Pradeep, if you want to continue, you can continue. అన్న లేదన్న, యాక్చువల్ గా ఎవరికేమి క్వశ్చన్స్ లేకపోతే మీరు క్లోజ్ చేసేయచ్చు అన్న ప్రయత్నం. ప్రేయర్ చేసుకున్నాను. పరమందాసుడైన నా ప్రియ పరుడు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. సాయంకాల సమయం ప్రభావ మీ వాక్యం ధ్యానించడానికి వచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మేము అల్పులము, అయోగ్యులము, ఎటువంటి జ్ఞానము లేనటువంటి వారు ప్రభావ. ఈ వాక్యాన్ని ఇదిగో ప్రభావ వ్యతిరేకంగా ఒకవేళ మేము ధ్యానించుంటే మీకు వ్యతిరేకంగా మమ్మల్ని క్షమించండి. మేము వాక్యంలో ఉన్నటువంటి ఇదిగో ప్రభావ సత్యాలను మీ వాక్యపు మీ ఆత్మ నీడలో ఇదిగో ప్రభావ మీ కృపలో మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభావ. ఇదిగోనైనా మా సహవాసాన్ని అంతటి మీ చేతులుగా కూర్చున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ముఖ్యంగా ఇదిగో ప్రభావ అనిల్ బ్రదర్ కుటుంబాన్ని, అదేవిధంగా జోయల్ బ్రదర్ కుటుంబాన్ని మీ చేతులుగా కూర్చున్నాం. వారి కుటుంబాల్లో జరిగినటువంటి ఇదిగో ప్రభావ శోధన మీకు తెలుసు. ఇదిగో ప్రభావ కుటుంబాలని, సహోదరులు ఇద్దరిని, వారి కుటుంబాలని
ఇదిగో ప్రభా ఆదరించండి. ఇదిగో ప్రభా మీరు మాత్రమే ఆదరణ కలుగుజేయి దేవుడు. మీరు ప్రభు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ వేడుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.